అంటే నేనేది అంటే సూటిగా మోడీ గారి ప్రభావం ప్రస్తుతం ఏపీలో కొడిగట్టినట్టుగా ఉన్నది. అంటే మోడీ గారు ఒక విలన్ అనేటువంటి భావన ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందంటారా? ఎలా ఉందని మీ అంచనా? అంటే పార్టీలో మీరు ఎక్కువ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక టెంపరీ ఫేజు, తర్వాత మనం ఓవర్కమ్ అవుతాము, తిరిగి ప్రజలు అర్థం చేసుకుంటారు అనేటువంటి భావన ఏమైనా ఉందంటారా? లేకపోతే కొంత డిమోరలైజ్డ్ అయిన పరిస్థితి ఉందా? అక్కడ నాయకత్వం ప్రజలైతే స్పెషల్ స్టేటస్ కావాలని ఒక్క తాటి మీదకి వచ్చి పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ. అన్ని రాజకీయ పార్టీల వల్ల అది సెంటిమెంట్, మరి తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా వచ్చిందో అట్లా స్టేటస్ సెంటిమెంట్ వచ్చింది. ఈ రోజున ప్రత్యామ్నాయంగా స్టేటస్ ప్రత్యామ్నాయంగా ఇవి ఇవ్వగలుగుతున్నాం, ఇవి ఇవ్వగలుగుతాం, వీళ్ళు వాడుకోవట్లేరు అనేది వీళ్ళు జనాన్ని దగ్గర తీసుకుపోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ. అది ఎట్లా కాలక్రమేణా ఎట్లా జరుగుతుంది, ఎట్లా మూవ్ తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అంతే. అది ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్రిపుర లాంటి చోటనే గెలిచింది. అసలు అది 25 ఏళ్ళ నుంచి ఆడ ఉంది. పైగా దుర్భేద్యపు కోట, పైగా మాణిక్ సర్కార్ మీద కొద్దిగా మచ్చ కూడా లేదు. చాలా నిజాయితీపరుడు. అటువంటి చోట కూడా బీజేపీ గెలిచింది. అంటే మా చేతికి ఇచ్చి చూడండి మేము ఎట్లా అభివృద్ధి చేస్తాము, మీరు అభివృద్ధి చేయక ఈ గొడవ వచ్చింది కానీ అని చెప్తారేమో స్టేటస్ గురించి అడిగితే. మీరు అభివృద్ధి చేయకపోయేసరికి ఈ డిమాండ్ వస్తుంది జనం నుంచి, మా చేతికి ఇచ్చి చూడండి మేము ఎట్లా చేస్తాము అని బీజేపీ వాళ్ళ వాదన ఆ విధంగా ఉంటుంది. ఇంకొక విషయం విక్రమ్ గారు, ఇక్కడ మేజర్ గమనించాల్సింది, చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఏ ఫోర్సు ఎవరు కీలకంగా మారిపోతారో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఒకరి వీళ్ళకి ఇది ఇటు పోతుంది, జనం వీళ్ళే గెలుస్తారు అని చెప్పలేము. వాళ్ళకి 60 వచ్చి వీళ్ళకి 30 వచ్చినా ఇంకో మార్జిన్ చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. సో చెప్పలేము ఏది కూడా. నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళని చూసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మొత్తానికి మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీ అంటే తెలంగాణలో మంచి ఫోర్స్గా మేమైతే తయారవుతున్నాము. రేపు వాళ్ళ వైఫల్యాలు, టీఆర్ఎస్ వైఫల్యాలను వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారో ఇది కూడా వెయిట్ అండ్ వాచ్ చూడాల్సింది. మేము ప్రజల తరఫున ప్రభుత్వంతో ప్రతి సమస్యను ఎక్స్పోజ్ చేస్తాము. ఆ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటాము, పనిచేస్తాము.